ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి శిల్పకళలను అచ్యుతరాయల ఏలుబడిలో 15వ శతాబ్దంలో విరూపన్న నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రధానంగా వీరభద్రస్వామి ఆలయం, భద్రకాళి, ఆంజనేయ స్వామి విగ్రహాలు అత్యంత రమణీయంగా ప్రతిష్ఠించబడ్డాయి. అంతేకాక 7 శిరస్సుల నాగేంద్రుడు, అతిపెద్ద నంది విగ్రహం, జటాయు పక్షి లాంటి అదనపు ఆకర్షణలతో శోభిల్లుతుంది మన లేపాక్షి. ఉన్నాయి.
4000 పట్టుకున్నాడు. ఎందుకంటే 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేద, యజుర్వేద, సామ, ధనుర్వేదం. 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ విధంగా 4 వేదాలు, 4 దిక్కుల సాక్షిగా నేను నిన్ను భార్యగా స్వీకరిస్తా ఉన్నానని దీని అర్థం. ఈ ధర పెళ్లి జరుగుతుంది అక్కడ కైలాసంలో. ఈ పెళ్లి చూసేకి దేవతలంతా వచ్చి, ఋషులంతా వచ్చినారు. వాళ్ళంతా ఆడ కళ్యాణ మండపంలో ఉన్నారు. ఎవరెవరు వచ్చింది వాళ్ళ పేర్లు చెప్తాను, మీరు ఇంటికి రావాలి. ఇట్లా కళ్యాణ మండపంలోకి వస్తాడు. వచ్చినాక ఈశ్వరునికి అలంకారం చేస్తే పెళ్లి కొడుకుగా ఇలా ఉంటాడు. అల్లుని కాళ్ళు గడదామని పార్వతి తల్లు వచ్చింది. మైనాదేవి చేరుపకు నిలబడతాడు. చేతుల వజ్రాయుధం పట్టుకొని ఏనుగు పైన వస్తాడు. అగ్నిదేవుడు 2 తల్లు ఉండేది అగ్నికి, ఆయన ఆగ్నేయంలో నిలబడ్డాడు. గొర్రె వాహనం పైన వస్తాడు. యముడు దక్షిణానికి నిలబడ్డాడు. ఎనుపోత వాహనం పైన వస్తాడు. వశిష్ఠుడు ఋషి కూడా పెళ్లికి హాజరవుతాడు. వర్ణుడైన వానదేవుడు పడమరపక్కుంటాడు. క్రోకడై మసలి వాహనం పైన వస్తాడు. ఈయన బృహస్పతి, దేవతలకంతా గురువు. ఇక్కడ 3 తల్లు ఉండేవాడు దత్తాత్రేయుడు. ఇక్కడ విష్ణువు. వాయుదేవుడు వాయుమూలం నిలబడతాడు. వాహనము జింక పైన వస్తాడు. కుబేరుడు ఉత్తరానికి నిలబడతాడు. గుర్రం పైన వస్తాడు. ఋషి విశ్వామిత్ర. నేను చెప్పిన వీళ్ళందరూ ఒక స్తంభానికి 4 రకాలు చెప్పినారు. అట్లే ఈ ప్లేస్ లో ఉన్నాయి 280 డిజైన్ స్తంభాలు చెప్పారు. దీన్ని మనం ఇప్పుడు కాపీ కొడతారు కదా. ధర్మవరం అంతా చీరలు చేసేది ఇదే ధర్మవరం పట్టు చీరలని. మేము తమిళనాడులో అయితే కంచిపట్టు చీరలు అంటారు. మేమైతే లేపాకి డిజైన్, లేపాకి బార్డర్లు అంటారు. దీనిలో ఏ ఒక్క డిజైన్ కూడా డబుల్ రిపీట్ కాలేదు. 500 ఏళ్ల కింద ఓల్డ్, ఇప్పుడు ఇవే అంతా లేటెస్ట్ గా కాపీ కొడతారు. ఇంకా డాబ్ చూడండి, ఇక్కడ నుంచి చేసుకొచ్చినారు ఆడదాకా. కళ్ళు పోతానే ఎక్కడిదక్కడ ఆపేస్తారు. కళ్ళు ఇదంతా ఫినిష్ అయిపోయింది. మళ్ళీ అట్లే ఇది తలలు 3 కనిపిస్తాయి. 2 తలలు మూసేస్తే చూడండి కావాలి నిల్చోయింది. ఇప్పుడు చూడండి ఇప్పుడు వేస్తుంది. ఇప్పుడు చూడండి దూడకు పాలిస్తుంది. వాళ్ళు కంప్యూటర్లో గ్రాఫిక్స్ సెట్ చేస్తారు. అట్లా ఒకే దాంట్లోనే బాడీ ఒకటే పెట్టాడు. నిల్చున్నట్టు, వేస్తున్నట్టు, పాలిస్తున్నట్టు. అంటే అప్పుడే శిల్పులు చాలా తెలివైన దీన్ని బట్టి కూడా మనకి అర్థమవుతుంది. ఆర్గనైజర్ పెళ్లికి వచ్చే వాళ్ళందరినీ ఆయన రిసీవ్ చేసుకుంటాడు. వస్తారు కదా వెల్కమ్ కలిసి. ఆ రోజుల్లో ఈశ్వర పెళ్లికి అట్లాగా 10 మంది వచ్చినారు. ఇలాగ జరిగింది కైలాసంలో పెళ్లి అని మన తీయ వాళ్ళు చూడండి. ఇప్పుడు మనం పాలు పక్షి పడిపోయి అది జపిస్తూ ఉంటుంది రామ రామ. రాముడు వచ్చి ఇక్కడ పడి ఉండే ఆ పక్షిని చూసి ఆయన లయపక్షి అంటాడు. ఆయన పిలిచిన లయపక్షి అన్న వర్డ్ ఈ ఊరికి అట్లా లేపాక్షి అని పేరు. అది మన సినిమాల్లో అయితే ఎట్లా చూపిస్తారు, మన స్కైలో చూపిస్తారు కదా ఫైటింగ్ చేసినట్టు. అట్లా కాదు. ఈ బండ మీద జరిగింది కొన్ని రోజులు యుద్ధం భరతుడికి రావణాసునికి. భరతుడు ఇక్కడ పడినప్పుడు సీతాదేవి భరతుడికి ఆశీర్వాదం చేస్తుంది, బ్లెస్సింగ్ ఇస్తుంది. అప్పుడు ఆమె మోపిన పాదం దీంట్లో నీళ్ళు వచ్చేటట్టు చేస్తుంది ఆమె. ఎందుకంటే ఈ పక్షి ఉంది కదా ఇక్కడ, ఆ దాంట్లో ఊరే నీళ్లు తాగుతూ ఉంటుంది. రాముడు వచ్చే వరకు నీళ్లు తాగి బతికి ఉంటుంది. రాముడికి అంతా విషయం చెప్పి చనిపోతుంది. ఆ రోజు సీత మోపిన పాదం పెద్దగుంది. నీళ్లు వచ్చేది ఈ ప్లేస్ లో పొరలో. పాదం పెద్దగా ఎందుకుందంటే ఆ యుగంలో త్రేతాయుగంలో అందరూ బాగా ఎక్కువ అవుతుంది. ద్వాపరం వచ్చింది కదా హైట్ తగ్గిపోయింది. ఇప్పుడు కలియుగం కదా మనం ఇంకా తగ్గినాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా తగ్గుతారు, పెరిగేది లేదు. అప్స్ అంటారు సీతాది. అందరికన్నా తక్కువ హైట్ ఎవరంటే సీతాది. తక్కువ పెద్ద ప్లేట్ అంటే ఇప్పుడు మనుషులు కూడా మన మాదిరి కాదులే. మనమంతా ఇప్పుడు 5 అడుగులు 6 అడుగులే ఉన్నాం. అప్పట్లో 8 ఫీట్ అట్లా ఉండేవాళ్ళు. గుడి కట్టేవాళ్ళు ఒక్కరే ఇంత తినేవాడు. ఇంత తినేవాడు కాబట్టి ఇంత పెద్ద స్తంభాలంతా ఎత్తినారు. ఇప్పుడైతే మనం అది ఎత్తాలంటే మనకి క్రైన్ కావాలి. ఆ రోజుల్లో క్రైన్ లేదు, ఏమీ లేదు, అంత హ్యాండ్ వర్క్. మనిషికి అట్లా తినేవాళ్ళు, అంత పని చేసేవాళ్ళు. మనం ఇంత తినలేము, ఆ పని చేయలేము అన్నమాట. ఇక్కడ 3 ప్లేట్స్ ఉన్నాయి. వంటగదిలో 40 ప్లేట్లు ఉన్నాయి. అది గోడ పక్కన లైన్ గార్డ్ అంతా ఉన్నాయి. నేనైతే మీకు ఒకటి మోడల్ చూపిస్తాను. మన కోటలో పోతే ఇస్తారు కదా మా ఇవిడ బాంబే ప్లేట్ అనే లేదా తెలుస్తుందా? బాంబే ప్లేట్ అంటారు, కొన్ని ఏరియాలో తాలి అంటారు, ఇంకా చెప్పాలంటే మండి మీల్ అంటారు, మీల్స్ అంటారు. అట్లా ఇది అర్థమైంది కదా. న్యాచురల్ వంటల మీద తినేసి నీళ్ళేసి కడిగేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకో బ్యాచ్ వస్తారు, వాళ్ళు అట్టగా తింటారు. అట్లా ఇంకెత్తడానికి ధర్మసత్రాలు చోళలే కట్టిస్తారు. అక్కడ మన వాళ్ళు ఇప్పుడు దీంట్లో యాగాలు చేస్తారు. శివరాత్రికి 2 రోజులు చండీ యాగం అంతా జరుగుతుంది. పండుగ వచ్చిందంటే యాగాలు చేస్తారు. ఆ 2 మంటపాలు ప్లస్ లింగం 800 సంవత్సరాల కిందటనే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా సీతాదేవి పాదము గుడి లోపల రామలింగం అయితే త్రేతాయుగం నుండి ఉంది. అవన్నీ చూసి విరూపన్నయ్య గుడిని 1522లో మొదలు గుడి కట్టారు. 1538 ఖర్చు వస్తుంది కదా, కళ్ళు పోతాయి. 16 సంవత్సరాల గుడి కట్టారు. కొన్ని వేల మంది మీరు సన్న పెట్టుకుంటారు కదా తెలుసుకోవటానికి. ఎందుకు ఇంత బిగ్ సైజ్ అంటే ఆ ప్లేట్ చూడలే ఆడ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. మనకి పెద్దది అంతే, వాళ్ళ లెక్కలో తనదే. మీకు ఆత్మలింగం ఉంటుంది, ఆ స్టోరీ వస్తుంది. లేదా గోకాయల సినిమా చూస్తుంటే ఎన్టీ రామరాజు పార్టీ దాంట్లో కానీ ఈ స్టోరీ వస్తుంది. రావణాసురుడు తపస్సు చేస్తే ఈశ్వరుడు ఒక లింగం ఇస్తాడు. ఈ 2 స్తంభాల మధ్య తెల్లపై ఉంటుంది కదా, ఇతనే ఈశ్వరుడు 3వ సన్నతి. ఆ ఈశ్వరుడు ఇటు కుడి చేతిలో 2 ఏళ్ళలో ఒక లింగం పట్టుకున్నాడు, చిన్న తెల్లది. అది ఆత్మలింగం తీసి రావణాసురుడికి ఇచ్చి కింద పెట్టుకున్నా తీసుకోవాలి. ఆయన దాని చేతిలో పట్టుకొని నడుచుకొని పోతూ ఉంటే శ్రీలంకకు ఇక్కడ మధ్యదారిలో ఇప్పుడు నడుచుకుంటే సాయంకాలం అవుతుంది. లింగం మీద చేతిలో పెట్టి స్నానం అయిపోతుంది. ఆయన స్నానం చేయకుండా ఇతను 3 సార్లు పిలుస్తాడు, బరువు ఎక్కువైపోయిందని. రావణాసురుడు రాకున్నట్టుగానే లింగం కింద పెట్టేస్తారు. దట్ ప్లేస్ గోకర్ణం, అది కార్వాటి.
అది రియల్గా మనం మాతృలింగం చూడాలంటే గోకర్ణంలో చూడాలి. ఆత్మలింగం స్టోరీ మనకి సింపుల్గా 4 బొమ్మలు ఇది పెయింటింగ్లో వేసి చూపించాను.